వారు అసూయపడేలాగా పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఇక అబ్బాయిలు, అమ్మాయిలు అయితే వాళ్ళు వెళ్ళిన ది బెస్ట్ వెడ్డింగ్‌తో పోల్చి చూస్తున్నారు. బంధువుల చేత, స్నేహితుల చేత శభాష్ అనిపించుకోవటానికి వాళ్ళు భరించగలిగే దానికంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. పెళ్లి అనేది జీవితంలో ఒకేసారి వచ్చే ఒక అద్భుతమైన సంఘటన. లైఫ్ లాంగ్ ఉండే మంచి మెమొరీ. వేడుకలు ఆస్వాదించాలి. నేను కాదనను. కానీ గొప్పలకు పోతే తర్వాత అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సి ఉంటుంది. పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఒక రోజులో అంతా మర్చిపోతారు. కానీ మీరు, మీ కుటుంబ సభ్యులు మాత్రం ఆ అప్పులని సంవత్సరాల తరబడి కట్టాల్సి ఉంటుంది. ఆడపిల్ల తల్లిదండ్రుల గురించి అయితే ఇంక చెప్పనవసరమే లేదు. వాళ్ళు కట్నము ఇవ్వాలి, ఇంకా పెళ్లి ఖర్చులు భరించాలి. వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం నేరం అంటారు. కానీ పెళ్లి కుదిరింది అని చెప్పగానే కట్నం ఎంత అంటారు. మన దేశంలో ఆడపిల్లల్ని పురిట్లో చంపడానికి, ఆడపిల్ల పుట్టినప్పుడు తల్లిని తిట్టడానికి ఇదే ప్రధాన కారణం. ఎందుకంటే ఆడపిల్ల పెళ్లి కుటుంబాన్ని చాలా భయపెడుతుంది. ఆర్థికంగా బలమైన కుటుంబాల్లో ఇది అంతగా కనిపించకపోయినా మధ్యతరగతి మరియు